హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వర్క్షీట్ 9, 10, 11, 12 ఈ 4 వర్క్షీట్స్ జామెట్రీ నుంచి చూద్దాం. ఫస్ట్ వన్, గివ్ హాఫ్ ఎ టర్న్ టు ద నంబర్స్ ఫ్రమ్ 0 to 9. ఫైండ్ విచ్ ఆఫ్ దెమ్ స్టిల్ లుక్ లైక్ సేమ్. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, 0 నుంచి 9 వరకు మనం నంబర్స్ రాసి హాఫ్ టర్న్ అంటే సగానికి మనం తిప్పినప్పుడు ఓన్లీ 0 and 8 మాత్రమే సేమ్గా కనిపిస్తున్నాయి, రైట్? సో ఇక్కడ మనం ఆఫ్టర్ హాఫ్ టర్న్ స్టిల్ లుక్ లైక్ సేమ్ అంటే ఒకటేమో 0, ఇంకొకటేమో 8. సో ఆ రెండింటిని మనం రాసేస్తాం. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంగ్లీష్ వర్డ్స్ అపియర్ యాజ్ సేమ్ ఆన్ హాఫ్ టర్న్? సో ఇక్కడ మనకి ZOOM జూమ్, MOW మౌ, స్విమ్స్, సిజ్, నూన్ అని ఇచ్చారు. ఇవి సగానికి తిప్పినప్పుడు ఏవి సేమ్గా కనిపిస్తాయి అనేది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు, మనకి ఫస్ట్ లెటర్ తప్ప మిగిలినవన్నీ సేమ్గా ఉన్నాయి. సో ఆన్సర్ అవి మొత్తం రాసేస్తాం. సో ఇలా మనం రాసేస్తాం అనమాట. అంటే ఫస్ట్ లెటరు MW మనకి రివర్స్ చేసినా ఒకేలా కనిపిస్తాయి. ఇక్కడ S. సో ఇలా ఉన్నవి సేమ్గా కనిపిస్తాయి. థర్డ్ క్వశ్చన్, డ్రా ద ఫాలోయింగ్ షేప్స్ బై మేకింగ్ క్వార్టర్ టర్న్ అండ్ హాఫ్ టర్న్ ఇన్ ద బాక్సెస్ ప్రొవైడెడ్ ఫర్ దెమ్. సో ఇక్కడ ఇచ్చిన మనకి షేప్స్ అనేవి పావు భాగం అంటే 1/4 తిప్పినప్పుడు ఎలా ఉంటుంది, హాఫ్ తిప్పినప్పుడు ఎలా ఉంటుంది. చూడండి పిల్లలు, ఈ ట్రయాంగిల్ ఇది పై వైపుకు ఉంది, పావు అంటే ఇలా, ఓకే, అంటే ఇది ఇప్పుడు ఇటు వస్తుంది అనమాట. హాఫ్ అంటే ఇదంతా కిందకు వస్తుంది, ఫ్లిప్ అవుతుంది. సో ఇలా మనం గీసేస్తే సరిపోతుంది, ఓకే. సో ఇది మనం హాఫ్ తిప్పినా 1/4 తిప్పినా ఒకేలా ఉంటుంది, స్క్వేర్, ఓకే. సో ఇది నేను పావు తిప్పినప్పుడు ఇలా నిలువుగా వచ్చేస్తుంది, రైట్? మళ్ళీ సగం అంటే కంప్లీట్గా ఇలా వస్తుంది. సో లాస్ట్ హెక్సాగన్ అనేది మనం జస్ట్ పావు తిప్పినప్పుడు ఈ 2 షార్ప్ పెన్స్ ఇలా వస్తాయి, ఓకే, ఫ్లాట్వి ఇలా ఉంటాయి అన్నమాట. సో డయాగ్రామ్ ఇలా తిరుగుతుంది. మళ్ళీ హాఫ్ తిప్పినప్పుడు జస్ట్ పైన కింద ఒకేలా ఉంటుంది కదా, రివర్స్ అంటే సేమ్గా ఉంటుంది, ఓకే స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫ్రమ్ ద అబౌవ్ విచ్ షేప్ డు నాట్ లుక్ ద సేమ్ ఆన్ 1/4 turn? Which shape do not look the same on half turn? So 1/4 turn తిప్పినప్పుడు సేమ్గా లేనివేవి, షేప్స్ డు నాట్ లుక్ సేమ్ ఆన్ 1/4 turn అంటే ఇవి అన్నీ కూడా సేమ్గా లేవు. ఇది ఇటు తిరిగింది కదా, ఓకే. సో షేప్స్ డు నాట్ లుక్ సేమ్ ఆన్ హాఫ్ టర్న్ అంటే ట్రయాంగిల్ తప్ప మిగతావన్నీ సేమ్గానే ఉన్నాయి. నెక్స్ట్ వర్క్షీట్ 10, వాట్ షుడ్ కమ్ నెక్స్ట్? తర్వాత వచ్చే బొమ్మ ఏది అంటున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇది హెక్సాగన్. తర్వాత ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 పెంటాగన్ ఉంది. ఇది 6 sides, 5 sides, 4 sides. నెక్స్ట్ ఎన్ని సైడ్స్ రావాలి? 3 sides రావాలి, ట్రయాంగిల్. అండ్ ప్రతి దాంట్లో ఒకటి ఇలా హైలైట్ చేయకుండా లీవ్ చేస్తున్నాం. సో ఇలా మనకి ట్రయాంగిల్ వస్తుంది. బి. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, 4 sides 4 lines లా ఉన్నాయి. ఫస్ట్ ఒకటి మిస్ అయింది, రైట్? తర్వాత రెండోది మిస్ అయింది, ఇప్పుడు మూడోది మిస్ అయ్యి ఇది ఒక్కటే ఉండాలి, అంతే కదా. సో అలా గీసేయడమే, ఓకే స్టూడెంట్స్, చాలా ఈజీ. నెక్స్ట్ సి చూడండి, ఇక్కడ డాట్ ఉంది, తర్వాత సెకండ్ డాట్, తర్వాత థర్డ్ వచ్చింది, ఇప్పుడు 4 dots వస్తాయి. అలా గీసేస్తే సరిపోతుంది, ఓకే. నెక్స్ట్ డి. ఈ డాట్స్ అనేవి మనము ఇలా ఉంది, తర్వాత ఇట్లా రొటేట్ చేసాము, మళ్ళీ ఇలా క్రాస్, మళ్ళీ ఇలా, అంటే ఒరిజినల్ షేప్కి వచ్చేస్తుంది నెక్స్ట్ డయాగ్రామ్. ఇది ఎలా ఉందో ఇలా. సో ఈ స్టార్ ఎలా గీయాలో మీకు తెలుసు కదా, ఒక ట్రయాంగిల్ ఇలా గీసి మళ్ళీ దీని మీద ఇంకో ట్రయాంగిల్ గీస్తే స్టార్ షేప్ వచ్చేస్తుంది, లైక్ దట్. సో నెక్స్ట్ ఈ. సో ఒక ట్రయాంగిల్లో డాట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, మళ్ళీ
ఒరిజినల్ ప్లేస్కి వస్తుంది డాట్, అంతే. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అన్నమాట. ఇక్కడ ఒక లీఫ్ ఉంది, 2 లీవ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ అవ్వాలి కదా, 4 లీవ్స్ అన్నమాట, ఇలా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఒక డాట్, తర్వాత 2, 1 ఉంది కదా, ఇది ఇక్కడికి వెళ్ళి అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది, 2 వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడికి 1, 2, 3 అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, 1ని ఇక్కడికి తీసుకొని రావాలి. సో 2, 3, 4 అలా. వర్క్షీట్ 11 వాట్ షుడ్ కమ్ నెక్స్ట్, తర్వాత వచ్చేది ఏంటి చూడండి. ఇక్కడ 1 2 1 2 3 1 2 3 4 మరలా 1 2 1 2 3 1 2 3 4 మళ్ళీ ఇప్పుడు ఇదే సెట్ రావాలి కదా, ఈ 3 రిపీట్ అవ్వాలి. సో అదే ఇస్తాం. ఓకే, 1 2 3 2 3 4 డాట్స్. నెక్స్ట్ బి క్వశ్చన్. ఫస్ట్ చూడండి, స్క్వేర్, ట్రయాంగిల్, సర్కిల్, మళ్ళీ రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్. సో మళ్ళీ ఈ ఫస్ట్ 3 వస్తాయి అన్నమాట. సో స్క్వేర్, ట్రయాంగిల్, సర్కిల్. నెక్స్ట్ ఒక బాక్స్, 3 బాక్స్. నెక్స్ట్ 1 ఎల్ షేప్లో బాక్స్, మళ్ళీ 1 3 బాక్సెస్ ఇలా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్, అది రివర్స్ అయింది, ఆ 2 కలిసాయి. ఈ షేప్ అంటే ఇదే కదా, ట్రయాంగిల్ అండ్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, స్టార్ షేప్ వచ్చింది, మళ్ళీ అదే. సో మళ్ళీ ప్యాటర్న్ అంటే ఈ 3 వస్తాయి. ఓకే, చాలా అంటే చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇక్కడ చూడండి, 1 డాట్, కింద 2 డాట్స్, తర్వాత 3 డాట్స్. ఇప్పుడు ఏం రావాలి, 4 డాట్స్ రావాలి. వాటి మధ్యలో మళ్ళీ డాట్స్, మళ్ళీ వీటి మధ్యలో, మళ్ళీ వీటి మధ్యలో ఇలా వస్తాయన్నమాట. ఎటు చూసినా 4, మిడిల్లో 1. సో చూడండి, ఇలా మనం డాట్స్ పెట్టేస్తాం. సో ఇది ఇక్కడ బాక్స్లో డాట్ ఇక్కడ ఉంది, మనం ఇలా అడ్డం తిప్పాం, మళ్ళీ ఇటు అంటే యాంటీ క్లాక్ వైజ్ అనమాట. సో నెక్స్ట్ బొమ్మకి డాట్ ఇక్కడికి వస్తుంది ఇలా. లాస్ట్లో వచ్చేసి జీ అనమాట. ఇక్కడ 6 సైడ్స్ ఉన్నాయి, ఈ బొమ్మలో 5, ఇక్కడ 4, నెక్స్ట్ 3 సైడ్స్ ఉండాలి అంటే ట్రయాంగిల్. నెక్స్ట్ వర్క్షీట్ 12 టాపిక్ వచ్చేసి పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఉన్న సైడ్స్ లెన్స్ అన్నిటినీ మనం యాడ్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఈచ్ షేప్. సో ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చారు, ఉన్న సైడ్స్ని యాడ్ చేయాలి కదా, 5 + 6 + 7. సో 5 + 6 + 7 అంటే యాడ్ చేస్తే ఎంత, మొత్తము 18 సెంటీమీటర్స్ అన్నమాట. నెక్స్ట్ బిలో కూడా మనకి ప్రతి సైడ్ 3, ఉన్న సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే 12 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ సి అమ్మ, ఇక్కడ 3 + 6 + 3 + 6 18. నెక్స్ట్ డి వచ్చేసి 5 లైన్ సెగ్మెంట్స్, 3 ప్లస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం, 4 + 5 + 3 + 3 + 5. సో 9 15 20. సో మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 20 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఉంటుంది. ఏమంటే ఇక్కడ లేని లైన్స్ని మనము చూడాలన్నమాట. ఇది 1, ఇది దీనికి ఆపోజిట్ సైడ్స్, రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, ఇది 2 అయితే ఇది కూడా 2. ఇది కూడా ఒక రెక్టాంగిల్ కాబట్టి ఇది 1 అయితే 1, ఇది 6 అయితే 6 అనమాట. సో అలా మనం మొత్తం యాడ్ చేయాలి. చూడండి, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. 5 + 2 + 2 + 6 + 1, అగైన్ 6 + 2 + 2. ఓకే, సో 6 + 2 + 2 అంటే 10 15 16 10. సో మొత్తం ఎంత మనకి 26. నెక్స్ట్ ఈ డయాగ్రామ్లో కూడా మనకి ఇది 5 అయితే ఇది కూడా 5 అవుతుంది. సో మొత్తాన్ని మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. 14 + 10 + 4 + 5 + 6 + 5 + 4 + 10 అన్ని నంబర్స్ యాడ్ చేయడమే. 14 + 10
24, 28, 28 plus 5, 33, plus 6, 39, 44, 48 plus 10. సో టోటల్గా మనం యాడ్ చేస్తే 58 సెంటీమీటర్స్. ఇక్కడ 5 అయితే ఇది 5 ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, సో అందుకని. నెక్స్ట్ జీ వచ్చేసి మనకి ఇది 2 అయితే ఇది కూడా 2 అవుతుంది, ఇది 3 అయితే ఇది 3 అవుతుంది, ఇది 2 అయితే ఇది కూడా 2. సో ఈ 5కి ఆపోజిట్ 5 అనమాట. ఈ 1 సెంటీమీటర్కి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సింపుల్గా వాడు ఇవ్వని దగ్గర మనం రాసేసుకోవాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 1 + 5 + 1 + 2 + 3 + 2 + 1 + 5 + 1 + 2 + 3 + 2. ఓకే, సో 6, 7, 5, 12, 13, 14, 15, 20, 23 + 3, 26 + 2. సో టోటల్గా మనకి యాడ్ చేస్తే 28 సెంటీమీటర్స్. నెక్స్ట్ లాస్ట్ పిక్చర్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. 11 ఇక్కడ అయితే ఇది కూడా 11, ఇది 2 అయితే ఇది కూడా 2, ఇది 4 అయితే ఇది కూడా 4, 6, 6, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది 4, ఇది 4, ఇది 4, 2, 2. ఆపోజిట్ సైడ్స్ రాసేసాను. సో 11 నుంచి స్టార్ట్ చేసి 11 + 2 + 4 + 6 + 4 + 2 + 11 + 2 + 4 + 6 + 4 + 2 మొత్తాన్ని యాడ్ చేయాలి. 11 + 2 13 + 4 17, 17 6 అంటే 23, 27, 29, 40, ఓకే, 42, 46, ఇక్కడ 56, ఒకటి 58 సెంటీమీటర్స్. సో పెరిమీటర్ అంటే ఎనీ ఫిగర్, పెరిమీటర్ అంటే ఉన్న అన్ని లెన్స్ని మనం యాడ్ చేయాలి, అంటే ఉన్న అన్ని సైడ్స్ని మనం యాడ్ చేస్తే వచ్చేదే పెరిమీటర్. సో స్టూడెంట్స్, ఇది మన 9 to 12 worksheet answers. So please share this video with your friends and please like this video and please subscribe to my channel. Thank you for watching.